హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన చికెన్ కరాహీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. అలాగే ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక పదండి ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకుని ఆ చికెన్ ఈ ఆయిల్లో వేసుకుని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా కూడా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 6 నాట్లు పెట్టుకున్న టమాటోలను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఒక 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత వీటి నుంచి ఆయిల్ సెపరేట్ చేసుకుని టమాటో పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసుకుని టమాటోల్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం అన్నిటిని కూడా ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడగా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన చికెన్ కరాహీ అయితే రెడీ అయిపోయింది. చివరిలో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇది చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.